కొద్దిగా యవన కాలంలో ఉన్నవారు వివాహం చేసుకోవాల్సిన టైంలో దయచేసి వివాహం చేసుకోండి. నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని దేవుడు చెప్పాడు. చాలామంది అంటారు నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాను. అవ్వదు అది. నువ్వు ఎప్పటికీ సెటిల్ అవ్వు. వివాహంతోనే సెటిల్మెంట్. సింపుల్. నేను సెటిల్ అయిన తర్వాతనే, నేను గొప్ప సేవకుని అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకున్న పట్టుపట్టుంటే ఈ పాటికి నాకు ఇంకా పెళ్ళి అయి ఉండదు కాదు. అనేక సార్లు మా నాన్నగారు ఒకటి చెప్పారు, నాన్న డాడ్ డోంట్ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. 2 types రా. ఒకటి, దేవుడు ఆ స్థానాన్ని తీసుకెళ్ళి యోసేపుని ఆ స్థానాన్ని తీసుకొచ్చిన రీతిగా ఆ స్థానంతో పాటు భార్యనిచ్చాడు. రెండోది, నిన్ను ఒకరితో కలిపి మిమ్మల్ని ఇద్దరిని సిద్ధపరిచి మీరిద్దరు కలిపి ఒక నూతన ప్రారంభం. అబ్రహాము లాంటి పిలుపు. అది వేరు. అబ్రహాము లాగా నువ్వు వెళ్తావో, యోసేపు లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తావు. కానీ యోసేపు కూడా వివాహం ఏ సంవత్సరానికి అయింది చెప్పండి? 30 years. బైబిల్ ఇస్ రిటన్ దేర్, డాక్యుమెంటెడ్. 30 సంవత్సరాలకు పెళ్ళి అయిపోయింది. నీ వయసు ఎంత? నువ్వు అంటున్నావు శరీర ఇచ్చలను దాటుకోలేకపోతున్నాను. ఇచ్చలు దాటుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటా. ఎప్పుడు చేసుకోవు. Are there any questions to ask spouse before getting married? పెళ్ళవుతానికి ముందు పెళ్లి చేసుకున్న వారిని ఏమైనా ప్రశ్నలు అడగాల? ఏం అడగద్దయ్యా, అన్నిటికీ తల ఊపాయి. మన ఇండియన్ స్టైల్. మన వాళ్ళు ఇట్లు ఊపుతారంట తలకాయ. చాలామంది పెళ్ళిలో కూడా అట్లే చేస్తారండి. పెళ్ళికి వచ్చేటప్పుడు అబ్బాయి అందంగా ఉన్నాడా, అమ్మాయి అందంగా ఉందా, అబ్బాయి చదువుకుందా, అమ్మాయి చదువుకున్నాడా, అబ్బాయికి పేరేంటి, అమ్మాయికి పేరేంటి, ఇవన్నీ చూస్తున్నారు. చూడండి, తప్పేం లేదు, మీ ఇష్టం. ఒక వ్యక్తి వివాహం చేసుకుంటాడంటే ఫస్ట్ లుక్ ఎట్ ఐడియాలజీ. ఐడియాలజీ ఇస్ నథింగ్ బట్ ద వే దే లివ్, ద వే దే థింకింగ్ ప్యాటర్న్. ఎలాగ ఆలోచిస్తారు. ఈరోజు చాలా కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత గొడవలు వచ్చేది ఐడియాలజీ బట్టే. ఐడియాలజీ ప్రాబ్లం ఏంటి? వీరికి ఒకటి, వారికి ఇంకొకటి. వీరికి మేలు, వారికి కీడు. వీరికి మంచి, వారికి చెడు. ఎప్పుడు చూసినా నాకు మంచి అనే గొడవలోనే ఉంటారు. కానీ అదేదో ఐడియాలజీ ఫిక్స్ అవుతే ఆ బేసిక్ చిల్లరి ఉండవు గొడవలు. సో షేర్ అబౌట్ ఐడియాలజీ. వాట్ ఆర్ యూ? దిస్ ఇస్ వాట్ మీ. దేవుడి గురించి నీ దృష్టి ఏంటి? జీవితం గురించి నీ దృష్టి ఏంటి? 10 సంవత్సరాల్లో ఏం అవుదాం అనుకుంటున్నావు? ఎక్కడ ఉందాం అనుకుంటున్నావు? కుటుంబంగా ఏం చేద్దాం? ఉద్యోగం కలిసి ఇంటర్వ్యూ అడుగుతున్నారు. ఎందుకు వచ్చానంటే నీ రెజ్యూమ్ చూసిన తల ఊపి తీసుకోవచ్చు కదా? నో, దర్ ఆస్కింగ్ ఈ కంపెనీకి ఏం వస్తుంది నేను బట్టి. ఈరోజు మనం డైలాగ్లో చెప్పేసి వచ్చేస్తున్నాం, కానీ వివాహంలో డైలాగ్ చెప్తాం బుక్ అయిపోతాం. ఎందుకంటే ఉద్యోగం నచ్చకపోతే ఉద్యోగం మార్చుకోవచ్చేమో, కానీ వివాహం నచ్చకపోతే వివాహం మార్చుకోలేవు. చావాల్సిందే బ్రతుకాలం. యు సీ వీఆర్ నాట్ బీయింగ్ అవేర్. ఏది ముఖ్యమైంది, ఏ ప్రాముఖ్యమైంది, ఏ నిర్ణయం ఏంటి, ఏది ఎలాగా. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి ప్రాముఖ్యత ఏంటి, ప్రయారిటీస్ ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఆ ప్రయారిటీస్ మ్యాచ్ అవుతే నీ జీవితంలో సగం గొడవలు తీరిపోయండి. ఈరోజు అక్కర్లేని గొడవలు పెద్ద గొడవలు కుటుంబాల్లో. అక్కర్లేని గొడవలకే విడాకులు జీవితంలో. వ్యభిచారం చేశాడని విడాకులు కాదు. ఇంకో నేను ఇట్లా పెడతా, ఆమె అట్లా పెట్టింది అన్న దగ్గర స్టార్ట్ అయింది గొడవ. చిన్న గొడవలకి పెద్దలు వేసి ఈగో ఇష్యూస్, ప్రైడ్ ఇష్యూస్. You see, you have to be very concerned how you deal. ఎందుకంటే వివాహాల్లో మన ఐడియాలజీ సెట్ అవుతనే కానీ మన జీవితంలో కరెక్ట్ మ్యాచింగ్ రాదు. ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే తల్లిదండ్రులు బిడ్డల ఆశలను తెలుసుకుని, బిడ్డల కెపాసిటీ ఏంటి తెలుసుకుని, తల్లికి తెలుసు బిడ్డ ఎవరు. అవునా కాదా? తల్లి బిడ్డను ఎంత కప్పినా కూడా బిడ్డ బలహీనతలన్నీ చిన్నప్పటి నుండి పెంచిన తల్లి ఈరోజు చెప్పలేరులే. ఈరోజు బిడ్డతో ఉండరు కదా తల్లులు. ఎక్కడో కేర్ సెంటర్లు పెట్టి వెళ్ళిపోతారు. బట్ దెన్ చిన్నప్పటి నుండి పెంచిన తల్లికి బలహీనతలు తెలుసు. తండ్రికి బిడ్డ సంగతి అంతా తెలుసు. ఎందుకంటే తల్లి చెప్తుంది, బిడ్డ దీని విషయం బాధపడుతున్నాడు, బిడ్డకి ఇది నచ్చింది, బిడ్డకి ఇది కావాలి, బిడ్డకి ఇది కోరిక, బిడ్డ అవసరత ఇది. సో అబౌట్ ద చైల్డ్ ఎవ్రీథింగ్ ద పేరెంట్స్ నో. అందుకని అరేంజ్డ్ మ్యారేజ్ అప్పుడు ఏం చేస్తారు? దే డిస్కస్, నా బిడ్డకి తగిన వ్యక్తా, నా బిడ్డ జీవించగలిగిన కుటుంబమా, నా బిడ్డకు తగిన పద్ధత, అవి చూసుకుని దే విల్ అరేంజ్ ద థింగ్. దెన్ కమ్స్ ద డిస్కషన్ ఆఫ్ మ్యారేజ్. ఫస్ట్ ఇల్లు చూస్తానికి వెళ్తారు. ఎందుకు ఇల్లు చూస్తానికి వెళ్తారు? ఇంట్లోకి వెళ్ళి బోవ పెడతారంట, చెయ్యి పెడతారంట.
చేయి పెట్టేశామండి, చేయి కలిపేశామండి, ఇప్పుడు నచ్చలేదండి, ఏం చేయాలి? వదిలే. చేయి పెట్టేస్తే తీరే పెళ్లి చేసేయాల్సి ఉందా? పెళ్ళి అయిపోయిందా ఏంటి? వాగ్దానాలు అయిపోయాయి ఏంటి? క్రైస్తవ వివాహం ప్రకారం వాగ్దానాలు చేయాలి. దట్ ఈస్ అగైన్ నిబంధన, క్రీస్తుతో నిబంధన. క్రీస్తు రక్తంలో ఇద్దరు కలుస్తున్నారు, వాగ్దానం అంటాం. బట్ దెన్ అంటిల్ దట్ దెర్ ఇస్ నో మ్యారేజ్. వై ఆర్ యు వరీడ్? హోల్డ్ ఆన్, టెస్ట్ ఇట్, ఎగ్జామిన్ ఇట్, ఫైండ్ అవుట్, ఎస్ నో ఫైండ్ అవుట్, దెన్ డిసైడ్. అనేక వివాహాల్లో ఏమవుతుందంటే వివాహానికి వాక్యానికి ప్రాముఖ్యత ఉండదు, వివాహం చేయబడుతున్న వారికి సిద్ధపాటు ఉండదు, అక్కడ ఆరాధన అన్న మాటే కనబడదు. ఎక్కడన్నా వివాహంలో ఆరాధన అన్నది చూసారా? ఆహా, వచ్చేవాళ్ళు వస్తారు, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, పాడి వెళ్ళిపోతూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆ తాళి తీశారా, ఆ ప్రమాణాలు చెప్పారా, అయిపోయింది పని. గోల 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 గోల. నా వివాహంలో అయితే ఇంచుమించు 7.5 సంవత్సరాల ముందు ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నా పెళ్ళికి అందరూ వద్దు, చిన్నప్పటి నుండి నన్ను ఎత్తుకున్నవారు, నన్ను తెలిసిన వారు, నా తోడు నిలబడిన వారు మాత్రమే కావాలి, ఇంకెవ్వరు వద్దన్నా. అందుకని మై వెడ్డింగ్ వాజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. దాని తర్వాత ఏం చేశానంటే, నా కూడికల్లో కేవలం దైవ సేవకులు ఉండాలి, లోకల్లో గనులు వద్దు, ఆల్ క్యాన్సిల్. అదే సమయంలో ప్రతి ఒక్కరు వచ్చిన తర్వాత అందరు దేవుణ్ణి ఆరాధించాలి. వచ్చిన వాళ్ళందరూ నా వివాహం చూస్తే ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించారు. ఇంకో మాట చెప్పాలంటే నా వివరం చెప్పారు, ఇది వివాహంలాగా లేదు, ఉద్యోగ సభల్లాగా ఉందన్నారు. నేనేం చేశాను, చివరికి అందరూ ఆరాధించిన తర్వాత నేను మైక్ తీసుకుని నేనే ఆరాధిస్తాం ప్రారంభించాను. నేనేమన్నానంటే, మీరు ఎవరు వచ్చారో నాకు ముఖ్యం కాదు, నాకు నా దేవుడు లేకపోతే నా వివాహం వ్యర్థమయ్యా. నాకు మీరు వచ్చారా లేదా నాకు మా బాధే లేదు, నాకు సమస్య లేదు. నేను దేవుని సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేను వివాహం చేసుకున్న స్త్రీ, వాళ్ళ కుటుంబాలు అందరూ కలిసి మేము దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్ముతారు నమ్మరు, దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని సన్నిధి అలా కమ్మింది. అందరూ వివాహ రోజున ఎవరైనా ఏడుస్తాం చూసారా? అందరు కన్నీటితో, స్తుతి కృతజ్ఞతతో, ఏడుపు బాధతో కాదు, స్తుతి కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిస్తూ అలాగే మా వివాహంలోకి ముందుకెళ్ళామండి. ఎంతసేపు జరిగింది తెలుసా నా వివాహం? ఇంచుమించు 6 గంటల సేపు జరిగింది. పొద్దుట 10 నుండి మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ కాన్స్టెంట్గా. ఎవరు వెళ్ళా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు నిజంగా నన్ను ప్రేమించిన వారు, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడిన వారు మాత్రమే. కానీ బలమైన అభిషేకంతో ఆ రోజు నుండి నా జీవితం ప్రారంభించబడింది.